నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకునే మిత్రులకు ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం రావడం జరిగింది. ఐపీజీ ఐస్మార్ట్ ఐ పవర్ గోల్డ్ కాయిన్ అనేది చాలా అద్భుతంగా రావడం జరిగింది. వీళ్ళు 4 రకాల ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ లోపల మనము ఇప్పటివరకు ఎన్నో రకాల కాన్సెప్ట్ చేశాము, ఎన్నో రకాలుగా నష్టాలు పోయాము. చాలామంది బాగున్నదని కాన్సెప్ట్ చెప్తూ వాళ్ళు మాత్రమే ఇన్కమ్ పొందుతున్నారు, మనం మాత్రం పొందలేకపోతున్నాము. కానీ ఎక్కువ కాలం ఉండేటటువంటి కాన్సెప్ట్లు మనకు దొరకలేకపోక మనము పెట్టినటువంటి అమౌంట్ నష్టపోయి మన నష్టాలు చూస్తూ ఉంటాం. కానీ ఐస్మార్ట్ కంపెనీ వాళ్ళు జైన్ అయినటువంటి వ్యక్తికి ఎక్కువ ప్రాఫిట్ కల్పిస్తూ మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునేటటువంటి ఒక స్థాయిని మాత్రం కల్పించడం జరిగింది. ఈ ప్లాన్ కనుక మీరు పూర్తిగా విన్నట్లయితే నిజ జీవితం లోపల ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ఆదాయం కానీ, ఇప్పటికి కోల్పోయినటువంటి సమయాన్ని కానీ, ఇప్పటి వరకు మనం సాధించలేము అనుకునేటటువంటిది కానీ దీని ద్వారా బ్రహ్మాండంగా సాధించేటటువంటి అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి. నేను పూర్తిగా విశ్వసించాను, నమ్మాను, బిజినెస్ స్టార్ట్ చేశాను. నా పేరు వచ్చేసి దాసరి శంకరయ్య. నేను నెట్వర్క్ ఫీల్డ్ లోపల గత 10 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మాత్రం నా నిజ జీవితం లోపల ఎక్కడ చూడలేదు. మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ మాత్రం మనకు లభించడం జరిగింది. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ మీకు సంక్షిప్తంగా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కంపెనీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు శ్రీ బాణాల సతీష్ కుమార్ గారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లోపల ఈ కాన్సెప్ట్ స్థాపించబడింది. వీళ్ళు 4 రకాల భారీ ప్రాజెక్టులను లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకు భారీ ప్రాజెక్టులు అంటున్నానంటే ఐస్మార్ట్ ఐ పవర్ గోల్డ్ కాయిన్ తీసుకొచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఐస్మార్ట్ పే యాప్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 6% అన్లిమిటెడ్గా ఎన్ని మొబైల్స్ అయినా ప్రతిరోజు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు అన్ని చోట్ల సూపర్ మార్కెట్లు, మనం రెగ్యులర్గా సూపర్ మార్కెట్లో నిత్యావసర సరుకులు కొనుక్కుంటాం కదా, దాన్ని కూడా ఈ కాన్సెప్ట్ లోపల తీసుకురావడం అంటే 4 రకాల భారీ ప్రాజెక్టులతోటి వీళ్ళు అంచనాలకు మించి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ లోపల లీగల్గా ఉన్నదా లేదా అనేది మనకు సందేహం కలుగుతుంది. లీగల్గా ఉన్నట్లయితేనే మనం బిజినెస్ చేసుకోవడం ద్వారానే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కనుక లీగల్గా ఉన్నది కాబట్టి నేను కూడా మీకు చెప్పడానికి సంకోచించడం లేదు. ఒక లీగల్ డాక్యుమెంట్ కూడా మన పీడిఎఫ్ లోపల కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ను అబ్జర్వ్ చేసి చూడవచ్చు. ప్రతిదీ లీగల్గా ఉన్నది, జెన్యూన్గా చేసుకునేటటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మనకు చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత మనకు లభించడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు ఈ కంపెనీ మనం ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ లాంగ్ వేరే కంపెనీ ముఖం చూడవలసిన అవసరం అయితే లేదు. ఈ కాన్సెప్ట్ను మీరు శ్రద్ధతోటి పూర్తిగా అయ్యేంత వరకు చూస్తే మీకు ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లైఫ్ టైం బిజినెస్ అవకాశం మనకు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. మనం ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి మనకు రిస్క్ లేదు, లయబిలిటీ లేదు. అలాగే 24/7 సర్వీస్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరికి ఎలాంటి లాస్ అనేది చూపించకుండా ప్రాఫిట్ వచ్చేటట్టు మనకు ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఈజీగా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. అనేక రకాలుగా మనం మనీ సంపాదించుకునే వెసులుబాటు కల్పించారు. వితౌట్ వర్క్ ఐపీజీ కాయిన్స్ ద్వారా ఉన్నది. మనకు రెఫరల్ ఇన్కమ్, మనం ఎంతమందిని రెఫర్ చేస్తే అంతమంది ద్వారా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మనము చేసినటువంటి రెఫరల్ ద్వారా టీం వర్క్ జరిగినా కూడా టీం ద్వారా బెనిఫిట్ ఉన్నది. గోల్డెన్, నాన్ గోల్డెన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. అవార్డ్స్, రివార్డ్స్ కూడా మనకు అద్భుతంగా ఉన్నాయి. మనము రాయల్టీ ఇన్కమ్ సాలరీ రూపకంగా నెల నెల సంపాదించుకునే వెసులుబాటు ఉన్నది. ఫారిన్ టూర్స్ ఉన్నాయి. ఆల్ యూటిలిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. పిన్ బ్రాంచెస్ ఎవరైతే మండలం కానీ, జిల్లా కానీ, స్టేట్ కానీ ఇలా తీసుకుంటే ఆ ఏరియాలో జాయిన్ అయినటువంటి వ్యక్తుల ద్వారా కూడా 10 రూపీస్ చొప్పున అన్ని టీంల ద్వారా మనకి ఇన్కమ్ ఇచ్చేటట్టు పిన్ బ్రాంచెస్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల వీళ్ళు స్టాక్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ బైక్స్ కూడా బ్రాంచెస్ ఇన్కమ్ లాంచింగ్ చేశారు. అన్ని చోట్ల వీళ్ళు షోరూమ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు. మనం ఐఎన్ఆర్ స్పాట్లో విత్డ్రా చేసుకున్న వెంటనే మన అకౌంట్కి జమ అవుతుంది. మనకు ఐపీజీ కాయిన్ ద్వారా కూడా స్పాట్ విత్డ్రా జరిగేటటువంటి ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ అయితే మనకు దొరికింది. ఇక్కడ సింపుల్ మెథడ్ తోటి, చాలా సింపుల్ మెథడ్ తోటి ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనకు జనరల్ ప్యాకేజీలు వచ్చేసి మనకు 999 రూపాయలతోటి కావచ్చు, అలాగే 333 ప్యాకేజ్ తోటి కావచ్చు,
999 ప్యాకేజ్ తోటి మన జనరల్ ప్యాకేజ్ తోటి కావచ్చు. ఇక పిన్ బ్రాంచెస్కి వస్తే మనకు 3000 ప్యాకేజ్ తోటి జాయిన్ అయితే మనకు విలేజ్ పిన్ బ్రాంచెస్ ఇస్తారు. అక్కడ ఎవరు మన టీం కానీ వేరే టీం కానీ అదర్స్ కానీ ఎవరు జాయిన్ అయినా కూడా మనకు ఒక్కొక్క వ్యక్తి ద్వారా 10 రూపాయలు వస్తుంది. ఎన్నిసార్లు వాళ్ళు అప్గ్రేడ్ అయితే అన్నిసార్లు మనం తీసుకోగలుగుతాం. ఇది మండల బ్రాంచెస్ 10,000 తోటి మనం కనుక జాయిన్ అవుతే మనకు దానికి తగ్గ వాలెట్ వస్తుంది. మనం పిన్ జనరేట్ చేసుకుని ఆ అమౌంట్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు అక్కడ మండలం లోపల అనేక గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల లోపల ఎవరు జాయిన్ అయినా కూడా కమిషన్ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పోతే మనకు ఎలక్ట్రిక్ ఈ బైక్ అనేది 15,000 ఇచ్చేశారు. ఇది చాలా అద్భుతంగా గోల్డెన్ బాక్స్ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చేటట్టు చేశారు. ఇది సపరేట్గా విడదీయడం జరిగింది. మన ఐడి లోపలనే సపరేట్ బాక్స్ అనేది గోల్డెన్ బాక్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఈ 99,333,999 పోతే ఎక్స్ట్రాగా ఈ మంత్ లోపల 666 ప్యాకేజ్ కూడా తీసుకురావడం జరిగింది. వీటి గురించి మీకు సంక్షిప్తంగా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి అది కూడా మీకు అర్థమైతే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా గోల్డెన్ మన ప్యాకేజీలు ఒక్కొక్క ప్యాకేజీ ద్వారా ఎంత బెనిఫిట్స్ ఉన్నది అనేది చూడండి. ఏ వ్యక్తిని మనం రెఫర్ చేసినా కూడా ఆ వ్యక్తి ఈ ద్వారా ఇన్కమ్ పొందుతాం. ఇక్కడ ఆ వ్యక్తి కూడా లాభమే జరుగుతుంది. 99 ప్యాకేజ్ తోటి వచ్చినటువంటి వ్యక్తికి 50 రూపాయల రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. 50 రూపాయల వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ ఇస్తున్నారు. ఇక్కడ రివార్డ్స్ పాయింట్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఒక 1 రూపీసు ఒక 1 రివార్డ్ తోటి సమానం. అంటే ఇక్కడ 50 రూపాయలు మనకు వచ్చినట్లే 50 రూపాయల వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ ఇస్తారు. ఈ రివార్డ్స్ పాయింట్స్ మనము సూపర్ మార్కెట్ లోపల యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ బైక్ ద్వారా యూజ్ చేయొచ్చు, వీళ్ళు ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ లోపల యూజ్ చేయొచ్చు. ఈ రకంగా మనం రివార్డ్ పాయింట్స్ వాడుకునే అవకాశం ఉంటుంది. రీఛార్జ్ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. 1% రీఛార్జ్కి యూజ్ అవుతుంది. ఇకపోతే మనకు 50 రూపీస్ 50 రూపాయల వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ ఇస్తారు. ఈ కాయిన్స్ అనేది మనము టోటల్గా రీఛార్జ్ చేసుకోవడానికి, టోటల్ 100% షాపింగ్లో యూజ్ చేసుకోవడానికి, టోటల్గా మనం ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవడానికి ఐపీజీ కాయిన్స్ 100% యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 99 రూపాయలు కట్టినటువంటి వ్యక్తికి 50 రూపాయల రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి, 50 వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ రావడం జరిగింది. అదే విధంగా మనకు ఇక్కడ వచ్చేస్తే మనకు 330 రూపాయలతో జాయిన్ అయినటువంటి వ్యక్తికి 330 రూపాయల విలువైనటువంటి మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 100 రూపాయల ఐపీజీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జాయిన్ అయినటువంటి ప్యాకేజీకి తగ్గటువంటి మనకి అమౌంట్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూపిన దాని ప్రకారంగా కంపెనీ వాళ్ళు 666 ప్యాకేజ్ అనేది అద్భుతంగా ఈ మంత్ జనవరి మంత్ మనకు లాంచింగ్ చేశారు. ఈ ప్యాకేజీ తోటి ఎవరైతే వస్తారో 100% రీఛార్జ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. వచ్చిన ప్యాకేజ్ ద్వారానే మనం రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మనకు మహా అద్భుతం. 666 రూపాయలు మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, లేదా 100% మనము విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఈ అమౌంట్ను విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు 999 ప్యాకేజ్ ఉంది కదా, 999 ప్యాకేజ్ తోటి ఎవరైతే వస్తే వాళ్ళకు 999 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకు 350 ఐపీజీ కాయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ 3000 ప్యాకేజ్ అనుకున్నాం కదా, 3000 ప్యాకేజ్ అనేది మనకు పిన్ బ్రాంచెస్ తోటి ఎవరైతే వస్తారో ఆ వ్యక్తికి ఆ ఏరియా లోపల జరిగే బిజినెస్ పైన కమిషన్ అనేది వస్తుంది. మన టీం అయినా ఎవరి టీం అయినా కూడా ఆ విలేజ్లో జరిగేటటువంటి దానిపైన మనకు 10 రూపీస్ అనేది వస్తుంది. మన టీం కావచ్చు, వేరే వాళ్ళ టీం కావచ్చు, ఎవరి టీం వచ్చినా కూడా మనకు ఈ పిన్ జనరేట్ చేసుకొని ఆ అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. వాళ్ళకు 3,000 రూపాయల రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 1,200 వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా నష్టం అనేది చూపించకుండా అంత ప్రాఫిటే చూపిస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇక 10,000 రివార్డ్ పాయింట్స్ తోటి వచ్చినటువంటి వ్యక్తికి 3,500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, 6,500 రూపాయల ఐపీజీ కాయిన్స్ వస్తాయి. చూడండి ఎంత అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉన్నది. 10,000 తోటి కనుక వస్తే ఈ రకంగా మనం 3,500 రివార్డ్ పాయింట్స్, 6,500 ఐపీజీ కాయిన్స్ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లాంచింగ్ చేశారు. మనం వేరే కంపెనీ లోపల ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకుంటే మనకేమీ రాదు. కానీ కంపెనీ లోపల ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో ఆ 15,000కు 15,000 వర్త్ ఇస్తారు. 10,000 మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. 5,000 ఐపీజీ కాయిన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఎలక్ట్రిక్ బైకింగ్ బుకింగ్ అవుతుంది. ఈ 10,000 రివార్డ్ పాయింట్స్ మనం షాపింగ్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. 5,000 రివార్డ్ వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ను మనం 100% యూజ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే 5,000 విత్డ్రా కూడా చేసుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ ఒక చార్ట్ రూపకంగా మీకు లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని మీకు చూపించడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి, మనకు ఏ ప్యాకేజీలో వస్తే ఎంత లెవెల్ ఇన్కమ్ వస్తుందని ఇక్కడ చార్ట్ ఉన్నది చూడండి. మనం 99 ప్యాకేజ్ ద్వారా 2 లెవెల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం 333 ప్యాకేజ్ ద్వారా వస్తే 4 లెవెల్ ఇన్కమ్ ఈ రకంగా తీసుకుంటాము. అదే కనుక మనం 666 ప్యాకేజ్ తోటి వస్తే 10 లెవెల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం 999 ప్యాకేజీలు వస్తే 12 లెవెల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కనుక మనము పిన్ బ్రాంచెస్ 3000, 10,000 ప్యాకేజీలు వస్తే 20 లెవెల్ ఇన్కమ్ తీసుకునే అవకాశము ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా అద్భుతం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ ప్యాకేజ్ తోటి వచ్చారో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 99 ప్యాకేజీలు వచ్చారు. ఆ 99 వచ్చినటువంటి ప్యాకేజీ లోపల మనము 2 లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 99 ప్యాకేజీలో వచ్చాడు. అతని టీం లోపల ఒక వ్యక్తి డైరెక్ట్గా 10,000 ప్యాకేజీలో వచ్చాడు. అతనికి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ 500 వస్తుంది. అంటే 99 ప్యాకేజీ ఉన్నా కూడా 10,000 ప్యాకేజీ వచ్చినా కూడా అతను 2 లెవెల్ ఇన్కమ్ తీసుకునేటటువంటి సౌకర్యం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కనుక ఇక్కడ 333 ప్యాకేజీలు కనుక ఉంటే అతను 4 లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి వరకు తీసుకోవచ్చు. అతను 333 ప్యాకేజీలు ఉన్నాడు. అతని కింద 10,000 ప్యాకేజీ వచ్చిందనుకోండి, 1000 రూపాయలు తీసుకుంటాడు. అతని కింద సెకండ్ లెవెల్ 500, థర్డ్ లెవెల్ 250, ఇట్లా 125 తీసుకోగలుగుతాడు. అదే కనుక 666 ప్యాకేజీలు ఉంటే 10 లెవెల్ తీసుకుంటాడు. 999 ఉంటే 20 లెవెల్స్ వరకు తీసుకుంటాడు. 3000 ప్యాకేజీలు ఉంటే 20,000, 10,000 ప్యాకేజీలు పిన్ బ్రాంచెస్లు ఉన్నా కూడా 20,000 వరకు ఇన్కమ్ తీసుకునేటటువంటి అద్భుతం ఇక్కడ చూపించడం జరిగింది. ఎందుకు అద్భుతం అంటే 99 ఉన్న వ్యక్తి 10,000 ప్యాకేజీలు వచ్చిన వాళ్ళ ఇన్కమ్ కూడా పొందేటటువంటి మహా అద్భుతం కంపెనీ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కనుక ఏ వ్యక్తి కూడా నష్టపోయేటటువంటి ఛాన్స్ అయితే లేనే లేదు. తర్వాత ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ గురించి తెలుసుకో. ఇక్కడ చూడండి, లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకు 6% ఇస్తారు. మనం అన్లిమిటెడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ డిటిహెచ్ చేసుకుంటే 5%, ఫాస్టాగ్ చేసుకోవచ్చు 5%, గ్యాస్ బిల్లు, ఇన్సూరెన్సు, లోన్, ఈఎంఐ పేమెంటు, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఆల్ ప్రొడక్ట్ సర్వీసెస్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఎనీ క్యాష్ కన్వర్ట్ టు ఐపీజీగా ఇన్కమ్ మార్చుకోవచ్చు. రెఫర్ ఎనీ ప్యాకేజ్ ద్వారా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా మనం అన్లిమిటెడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్న ఆప్షన్ అనేది ఇప్పటివరకు ఎక్కడ లేదు. ప్రతి దానిపైన మనకు 6% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్ రివార్డ్ పాయింట్స్ ద్వారా 1% యూజ్ చేసుకోవచ్చు. డిటిహెచ్కి 1%, ఆల్ ప్రొడక్ట్స్కు యూజ్ చేసుకోవచ్చు. గ్రాసరీ కొనుగోలు లోపల కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఐపీజీ కాయిన్స్ ఉంది కదా, స్పాట్ విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాయిన్స్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్సన్ టు పర్సన్ ఆల్ ప్రొడక్ట్ 100% కొనుక్కునే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. మన ఐపీజీ కాయిన్స్ తోటి ఆల్ ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. గ్రాసరీస్ 100% కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ ఈ బైక్ 100% కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఐపీజీ కాయిన్స్ అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ బాక్స్ గురించి మీకు చాలా మహా అద్భుతమైనటువంటి ప్లాన్ అయితే కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. షార్ట్ టైం లోపల మంచి ఇన్కమ్ తీసుకునేటటువంటి అవకాశం మనకి గోల్డెన్ బాక్స్ లోపల ఉంది. ఒక వ్యక్తి ఇక్కడ చూడండి, 15,000 ప్యాకేజ్ తోటి ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకున్నాడు. ఆ 15,000 కట్టినటువంటి వ్యక్తికి 5,000 ఐపీజీ కాయిన్స్ ఇస్తారు. 10,000 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అంటే ఇక్కడ కట్టిన 15,000కు 15,000 పొందేటటువంటి ఆస్కారం కంపెనీ వాళ్ళు ఇచ్చారు. వేరే కంపెనీ లోపల మనం 15,000 తోటి బైక్ బుకింగ్ చేసుకుంటే ఒకవేళ బైక్ కనుక తీసుకోలేకపోతే వాళ్ళు కట్టినటువంటి 15,000 నష్టపోతారు. కానీ మన కంపెనీ లోపల, ఐస్మార్ట్ కంపెనీ లోపల ఎవరైతే బైక్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు 5,000 ఐపీజీ కాయిన్స్ తీసుకుంటారు, 10,000 రివార్డ్ పాయింట్స్ తీసుకుంటారు. ఈ ఐపీజీ కాయిన్స్ అనేది వెంటనే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం క్యాష్గా మార్చుకోవచ్చు, లేదా కాపాడుకొని రేటు పెరిగినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఐఎన్ఆర్గానే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రివార్డ్స్ పాయింట్స్ మన షాపింగ్ పద్ధతిలో కానీ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కునేటప్పుడు 100%, వాటర్ ప్యూరిఫై కొనుక్కునేటప్పుడు 100% యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకున్నాము, మనకు దానికి సంబంధించిన బెనిఫిట్ పొందాము. ఇక్కడ ఒక 6 బాక్సులు మాత్రమే ఉంటాయి. ఈ 6 బాక్సులు కనుక మనం బిజినెస్ చేసుకుంటే అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారానే వెళ్ళిపోతుంది. ఫస్ట్ బాక్స్ మనం చేసుకోవడం ద్వారా సెకండ్ బాక్స్కు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ బాక్స్ చేసుకున్న మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ఒక వ్యక్తి ఇక్కడ ఉంటాడు, యూ అనే పర్సన్ వచ్చాడు. తను ఏం చేసిండంటే ఒక 5గురిని రెఫర్ చేసిండు. ఎగ్జాంపుల్ కొరకు ఏను చేసిండు, ఎగ్జాంపుల్ కొరకు బీని చేసిండు, ఎగ్జాంపుల్ కొరకు సి, ఎగ్జాంపుల్ కొరకు డి, ఇలా 5గురిని చేసిండు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఎంత వస్తుందంటే
రూ. 2,500 ఇస్తారు. అట్లా ఐదుగురిని చేశాడు కాబట్టి రూ. 12,500 రావడం జరిగింది. ఇక్కడ చేసినట్లు ఏ చేసినట్లు తను ఏం చేశాడు, ఏ కూడా ఒక ఐదుగురిని చేశాడు, బి కూడా ఐదుగురిని చేశాడు, సి కూడా ఐదుగురిని చేశాడు, డి కూడా ఐదుగురిని చేశాడు, ఈ కూడా ఐదుగురిని చేశారు. ఈ 25 మంది ద్వారా ఒక్కొక్క వ్యక్తి ద్వారా 7,500 వస్తుంది. 25 మంది ద్వారా 1,87,500 రావడం జరుగుతుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? మనం ఫస్ట్ సెకండ్ లెవెల్ మాత్రం చేసుకుంటే 2 లక్షలు పోతుంది. ఫస్ట్ బాక్స్ ఏమో ఐదుగురిని చేసుకుంటాం, సెకండ్ బాక్స్లోనేమో 25 మందిని చేసుకుంటాం. ఇక్కడ ఐదుగురిని చేసుకున్నా, ఇక్కడ 25 మందిని చేసుకుంటే టోటల్ టీం అనేది అదే అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది. మనం చేసుకోవాల్సి ఇదే విషయం అనేది గమనించండి. 5గురు 25 మంది, ఓకే 2 లక్షలు సంపాదించుకున్నాం. మరి 2 లక్షల లోపల మనకి ఏ రకంగా సెకండ్ బాక్స్కి వెళ్ళిపోతాము అంటే, మనం టీం వర్క్ చేయాల్సిందంతా ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ లోపల ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో వచ్చినటువంటి 2 లక్షల లోపల మనకు 2 లక్షల లోపల ₹1,00,000 ఏమో మనకు ఆటో అప్గ్రేడ్ అంటే రెండో బాక్స్కి వెళ్ళిపోతుంది. మనకు ప్రాఫిట్ అనేది ₹1,00,000 ఉంటుంది. ఎలక్ట్రిక్ ఈ బైక్ మనకు ఫ్రీగా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 75,000 వర్తపు ఎలక్ట్రిక్ బైక్ అనేది మనం ఫ్రీగా పొందుతాము. మనం ఫస్ట్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ రివార్డ్ పాయింట్స్ అనేది డిడక్ట్ చేసుకుంటారు. మనకు బైక్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మన రివార్డ్ పాయింట్స్ అనేది కంపెనీ వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ బాక్స్ కంప్లీట్ అయింది, మనం చేయవలసిన పని చేశాము. సెకండ్ బాక్స్ లోపల మనం ఏదైతే చేశామో సెకండ్ బాక్స్ లోపల మనం చేసినట్టు మన టీం వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయడం ద్వారా మనకి ఇన్కమ్ ఎలా వస్తుందని ఒకసారి చూద్దాము. ఎవరైతే ఫస్ట్ బాక్స్లో ఉన్న వాళ్ళు సెకండ్ బాక్స్లోకి వస్తారు. ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇందులోకి వస్తారు. ఫస్ట్ ఒక వ్యక్తి ద్వారా మనకి 20,000 వస్తుంది. అలా 5గురు వ్యక్తుల ద్వారా ₹1,00,000 తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే సెకండ్ లెవెల్ మనం టీం లోపల 25 మంది ఉంటారు. ఒక వ్యక్తి ద్వారా 60,000 వస్తుంది. ఇక్కడ 25 మంది ద్వారా 15 లక్షలు పొందుతాం. చూడండి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 16 లక్షలు వస్తుంది. మనం చేసింది ఫస్ట్ బాక్సే. సెకండ్ బాక్స్లో ఫస్ట్ బాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళంతా సెకండ్ బాక్స్లోకి వస్తారు. మన టీం వాళ్ళే, వేరే టీం వాళ్ళు సెకండ్ బాక్స్లోకి రారు. ఫస్ట్ బాక్స్ లోపల మన టీం లోపల ఉన్న వాళ్ళంతా సెకండ్ బాక్స్లో వస్తారు. వీళ్ళు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ సెకండ్ బాక్స్ లోపల మనకు 16 లక్షలు వస్తాయి. 16 లక్షల లోపల మనకు 16 లక్షలు వస్తాయి. ఈ 16 లక్షల లోపల మనకు కంపెనీ వాళ్ళు మనకు ఇక్కడ 75,000 వర్తపు గోల్డ్ ఇస్తారు. గోల్డ్ ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా మనకు కపుల్స్కు భార్యాభర్తలకు బ్యాంకాక్ టూర్ ఇస్తారు 3 nights 4 days. అదేవిధంగా మనకు ఈ 16 లక్షల లోపల 5 లక్షలు అనేది నెక్స్ట్ బాక్స్ అంటే మూడో బాక్స్కి వెళ్ళిపోతుంది. మనకి ఎంత లాభం ఉంటుంది? 11 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. మనం ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేసుకుంటాం. కేవలము మన ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి 5గురు 25 తోటి మనము ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేసుకోవడం ద్వారా సెకండ్ బాక్స్ని ఇన్కమ్ ఆటోమేటిక్గా పొందుతాం. ఇక ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మనం కంప్లీట్ చేసుకున్నాము, మూడో బాక్స్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మూడో బాక్స్లో మనం వర్క్ చేయవలసిన అవసరం లేదు. ఇక మన టీం అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి రాదు. టోటల్ కంపెనీ టీం వస్తుంది, మన టీం వస్తుంది, కంపెనీ టోటల్ అన్ని గ్రూపుల టీంలు ఇందులోకి చేరుతాయి. ఎవరైతే 2 బాక్సులు ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేసుకుంటారో ఆ వ్యక్తుల ద్వారా మళ్ళీ మనకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇది అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా సిస్టమే అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఒక వ్యక్తి ద్వారా మనకు ₹1,00,000 వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 5 లక్షలు పొందుతాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మనము చేయకుండానే ₹1,00,000 వస్తుంది. 5గురు వ్యక్తులు ఆటోమేటిక్గా వస్తారు. 5 లక్షలు సంపాదించుకుంటాం. వాళ్ళ కింద 25 మంది ఉంటారు. ఒక వ్యక్తి ద్వారా 3 లక్షలు వస్తుంది. 25 మంది ద్వారా 75 లక్షలు తీసుకుంటాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 80 లక్షలు పొందుతాం. 80 లక్షల లోపల మన కంపెనీ వాళ్ళు ఈ రకంగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 80 లక్షల లోపల మనకు 8 లక్షల యాడ్ కార్ ఫండ్ ఇస్తారు, కార్ ఫండ్ ఇస్తారు. అలాగే ఒక పర్సన్కు టూర్ ఉంటుంది. మనకు ఇక్కడ 20 లక్షల సూపర్ మార్కెట్ మన కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కంపెనీ నెక్స్ట్ మూడో బాక్స్ 4వ బాక్స్ అప్గ్రేడ్ కొరకు 20 లక్షలు తీసుకుంటుంది, 25 లక్షలు తీసుకుంటుంది వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి. పోతే ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది 35 లక్షలు ఉంటుంది. టోటల్ మనకు 35 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. ఒక కార్ వస్తుంది, ఒక టూర్ అనేది మనం పొందగలుగుతాం, ఒక సూపర్ మార్కెట్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనము టోటల్ టీం కంప్లీట్ అయ్యేదాకా కాదు, ఒక్కొక్క వ్యక్తి వచ్చినా కూడా ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనం బెనిఫిట్స్ అనేది పొందుతాం. ఇక 4వ బాక్స్ 3వ బాక్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సిస్టమ్ లోపల వాళ్ళు 4వ బాక్స్కి ఆటోమేటిక్గా వస్తుంది. 4వ బాక్స్ లోపల మనకు ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ద్వారా మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని ఇక్కడ చూపిస్తున్నారు. ఒక వ్యక్తి ద్వారా మనకు 5,50,000 వస్తుంది. టోటల్గా మనకు 5గురి ద్వారా 27,50,000 తీసుకోగలుగుతాం. అలాగే మన కింద సెకండ్ లెవెల్ లోపల 25 మంది ఉంటారు కదా, ఒక వ్యక్తి ద్వారా 16,50,000 వస్తే 25 మంది ద్వారా 4,50,00,000
12,50,000 మనం పొందగలుగుతాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4,40,00,000 తీసుకుంటాం. ఈ 4,40,00,000 లోపల మనకు 30,00,000 ఏమో హౌస్ ఫండ్ కింద వస్తుంది, 1,00,00,000 ఏమో మనకు సూపర్ మార్కెట్ వస్తుంది. నెక్స్ట్ అప్గ్రేడ్కి అనేది కంపెనీ వాళ్ళు వచ్చిన అమౌంట్ నుంచి 4,40,00,000 నుంచి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, 1,40,00,000 ఐదవ అప్గ్రేడ్కి 5వ బాక్స్కు తీసుకుంటారు. ఇక మనకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, 2 కోట్ల ప్రాఫిట్ మిగిలి ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ 2 కోట్ల ప్రాఫిట్ వస్తుంది, 30,00,000 హౌస్ ఫండ్ వస్తుంది, 1,00,00,000 సూపర్ మార్కెట్ సరుకులు వస్తాయి, 1,40,00,000 నెక్స్ట్ 5వ బాక్స్కు అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది. మనం చేయకుండానే ఇన్కమ్ ఎలా పొందుతున్నాం అనేది ఇక్కడ మీరు గమనించండి. చాలా అద్భుతంగా పొందగలుగుతున్నాం. ఈ 5వ బాక్స్ లోపల మనకు ఒక వ్యక్తి ద్వారా 30,00,000 వస్తుంది, 5 వ్యక్తుల ద్వారా 1,50,00,000 వస్తుంది. మళ్ళీ వాళ్ళ కింద ఉన్నటువంటి టీం ద్వారా ఒక వ్యక్తి ద్వారా 90,00,000 వస్తుంది, 25 మంది ద్వారా 22,50,00,000 రావడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా 24 కోట్లు మనం తీసుకోగలుగుతాం. ఈ 24 కోట్ల లోపల మనకు కంపెనీ వాళ్ళు ఇక్కడ 50,00,000 మనకు ఆడి కారు ఇస్తారు. అలాగే మనకు 14 కోట్లు 6వ బాక్స్కు తీసుకోవడం జరుగుతుంటుంది. మనకు ప్రాఫిట్ మొత్తం 10 కోట్లు సంపాదించుకుంటాం. ఏమి చేయకుండానే 3వ బాక్సు, 4వ బాక్స్, 5వ బాక్స్ ఇన్కమ్ మనం పొందగలుగుతూ ఉంటాము. ఇది చాలా అద్భుతంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ప్లాన్ కనుక మీకు సరిగా అర్థం చేసుకుంటే మీరు నిద్రపోకుండా బిజినెస్ చేసుకుంటారు. అంత అద్భుతంగా. లాస్ట్ బాక్స్ వచ్చి 6వ బాక్స్. ఈ 6వ బాక్స్ లోపల ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకు 2,50,00,000 వస్తాయి. 5 వ్యక్తుల ద్వారా 12,50,00,000 పొందుతాం. మళ్ళీ వాళ్ళ కింద ఉన్న టీం ద్వారా ఒక్కొక్క వ్యక్తి ద్వారా 7,50,00,000 వస్తుంది. 25 ద్వారా 187,50,00,000 పొందుతాం. టోటల్ మనకు టర్న్ ఓవర్ చూస్తే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా 200 కోట్లు సంపాదించుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 200 కోట్ల లోపల కంపెనీ వాళ్ళు 6th బాక్స్ కంప్లీట్ కావడంతో కంపెనీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చినటువంటి 200 కోట్ల లోపల ఈ 200 కోట్ల లోపల కంపెనీ వాళ్ళు 5 కోట్ల విల్లా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 25 కోట్లు కంపెనీ డెవలప్మెంట్కు మనకు వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి తీసుకుంటారు. మనకు ప్రాఫిట్ మాత్రం 175 కోట్లు పొందగలుగుతాం. చూడండి ఎంత అద్భుతంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. మనము పెట్టినటువంటి 15,000 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకుంటాము. అందులో 5,000 రూపాయలు మనము వర్త్ ఐపీజీ కైన్స్ పొందుతాం, 10,000 రివార్డ్స్ పొందుతాము. అద్భుతమైనటువంటి ఆదాయం పొందేటటువంటి ఒక మార్గాన్ని అయితే మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ప్రతి ఒక్కరు గర్వంగా చేసుకునేటటువంటి కాన్సెప్ట్ అయితే మనకు దొరికింది. ఎక్కడ ఎవరికి నష్టం లేదు. చేసుకున్నంత ఇన్కమ్ పొందేటటువంటి ఒక ఛాయిస్ అయితే మనకు లభించింది. గర్వంగా చేసుకోండి, మీ టీంని పెంచుకోండి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. 15,000 కట్టినటువంటి వ్యక్తికి నష్టం అనేది మనం చూపించడం లేదు. వేరే కాన్సెప్ట్ లోపల అయితే 15,000 కట్టినటువంటి వ్యక్తికి ఏమి ఇవ్వకుండానే వాళ్ళని నష్టపరుస్తున్నారు. కానీ మన కంపెనీ 15,000 కట్టినటువంటి వ్యక్తి ఒకవేళ బైక్ కనుక తీసుకోలేకపోతే ఐపీజీ కైన్స్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. వాళ్ళకు రివార్డ్స్ పాయింట్స్ లోపల సూపర్ మార్కెట్లో కానీ, ఎలక్ట్రిక్ బైక్ లోపల కానీ, వాటర్ ప్యూరిఫైర్ లోపల కానీ యూజ్ చేసుకునేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ లోపల మన అందరం చేరడం మన గర్వకారణం. ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడానికి మార్గం చాలా ఏళ్ల తర్వాత మనకు దొరికింది. దీన్ని ఎవరు తక్కువ అంచనా వేసుకోకండి. వీళ్ళు 4 రకాల భారీ ప్రాజెక్టులతోటి లాంచింగ్ చేసుకున్నారు. దీర్ఘకాలంగా ఉండేటటువంటి కాన్సెప్ట్ అయితే మనకి ఇప్పుడు లభించింది. ఏ కంపెనీ కూడా మనకు అడ్రస్ తెలియదు, వాళ్ళ ముఖము తెలియదు, అయినా మనం బిజినెస్ చేస్తుంటాం. అడ్రస్ తెలిసినటువంటి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోనే ఉన్నది. దీనికి సీఎండీ గారు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కాబట్టి మనము చేసుకునేటటువంటి అవకాశం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు గర్వంగా చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. ప్రతి వివరాన్ని మీకు అర్థమయ్యేటట్టు తెలియచేయడం జరుగుతుంది. ఎవరైతే మా టీంలోకి వస్తారో వాళ్ళకు బొనంజా కూడా నేను ఇవ్వడం జరుగుతుంటుంది. అద్భుతమైనటువంటి బొనంజా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను.